నాకు తెలిసినంత వరకు జున్ను ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. జున్ను అంటే పడి చచ్చిపోతారనుకోండి. అందులో మేము కూడా ఫస్ట్ ఉంటాం. అండ్ జున్ను ప్రాసెస్ అయితే చాలా ఈజీయే. కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు జున్ను ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మిరియాలు, యాలకులు మంచిగా దంచి పక్కన అయితే పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఎలా అంటే 2 రకాలుగా చేస్తాము. ఆవు పాలతో జున్ను సపరేట్‌గా అండ్ గేదె పాలతో జున్ను సపరేట్‌గా చేస్తున్నాము. బేసిక్‌గా ఆవు పాల జున్ను కంటే గేదె పాల జున్నే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు యెల్లో కలర్‌లో ఉన్నాయి కదా! అవి ఆవు పాలు అనమాట. ఆవు పాలు అయితే 1 లీటర్ జున్ను పాలకి 1 లీటర్ నార్మల్ పాలు పడతాయి. అదే గేదెవి అయితే 1 లీటర్ జున్ను పాలకి 2 లీటర్ల నార్మల్ పాలు అయితే పడతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు అయితే కొలిచేసి వేసేసుకుని అందులో బెల్లం, యాలకులు, మిరియాలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేయండి. పెట్టేసిన తర్వాత 20 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో, ఏదైనా చాక్ పెట్టి. అంతే. తర్వాత నెక్స్ట్ డే మొత్తం ఫ్రిడ్జ్ లో ఉంచేసి మరుసటి రోజు తినండి. పర్ఫెక్ట్ జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఈవెన్ ఆవు పాల మీద గేదె పాల జున్ను చాలా బాగుంటుంది.